డ్రగ్స్ కేసు టాలీవుడ్ ని షేక్ చేస్తోంది. మొదటగా 12 మందికి నోటీసులు జారీ చేసింది ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విభాగం. ప్రస్తుతం రెండో లిస్ట్ ని కూడా రెడీ చేశారు. మరికొందరి పేర్లు బయటకొచ్చే అవకాశం కనిపిస్తోంది. పక్కా సాక్ష్యాలు సిద్ధం చేసినట్టు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రకటించింది. మొదటి జాబితాలో వ్యక్తులు ఇచ్చిన సమాచారాన్ని మొత్తం క్రోడీకరించారు అధికారులు. క్రోడీకరించి తర్వాత 7 పేర్లను సెకండ్ లిస్ట్లో పొందుపరిచినట్టు తెలుస్తోంది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో రెండో జాబితా సిద్ధమవుతోంది. జాబితాలో 7 సినీ ప్రముఖుల పేర్లు ఉన్నాయి. పక్కా సాక్ష్యాలను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిద్ధం చేస్తోంది. మా ప్రతినిధి విజయ్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. విజయ్, శాఖ మరొక లిస్ట్ కూడా సిద్ధం చేసింది. ఇప్పటికే మొత్తం 12 మందికి నోటీసు ఇచ్చినటువంటి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ 19 నుంచి 27వ తేదీ వరకు విచారణ రావాలంటూ ఆదేశించింది. అయితే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ దగ్గర మరికొంత సమాచారం ఉంది. ఎవరైతే ఈ డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి 14 మంది అరెస్ట్ అయ్యారో వాళ్ళ దగ్గర ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా 12 మందికి నోటీసులు ఇస్తే వాళ్ళని కొంత విచారిస్తే మరికొంత సమాచారం బయటకు వస్తుంది. కాబట్టి దాంట్లో సెకండ్ లిస్ట్ లో ఇంకొక 7 సినీ ప్రముఖులు ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. 7 సినీ ప్రముఖులను ఇప్పటికే ఐడెంటిఫై చేశారు. కొంత సమాచారాన్ని కూడా సేకరించిన తర్వాత పూర్తి స్థాయిలో వాళ్ళకు నోటీసులు ఇచ్చి వాళ్ళని కూడా విచారణకు పిలిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. సెకండ్ లిస్ట్ లో కొంత అగ్ర హీరోలకు సంబంధించిన వ్యక్తులు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు కేవలం కొంత 12 మంది ఉన్నారు కాబట్టి మిగతా లిస్ట్ లో మాత్రం ఖచ్చితంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన బడా ప్రొడ్యూసర్ల కొడుకులు కావచ్చు, లేకుంటే ఇంకొంత ప్రముఖ డైరెక్టర్లు కావచ్చు, వాళ్ళ పేరు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ విజయ్, సెకండ్ లిస్ట్ సిద్ధం చేస్తూ ఉన్నారు. మొదటి జాబితాలో వ్యక్తులు ఇచ్చిన సమాచారాన్ని మొత్తం క్రోడీకరించి అధికారులు సెకండ్ లిస్ట్ ని సిద్ధం చేస్తూ ఉన్నారు పూర్తి సాక్ష్యాధారాలతో. ఇందులో 7 సినీ ప్రముఖులు ఉండే అవకాశం కనిపిస్తోంది.